పనసకాయ ఉంది. ఆ పనసకాయలో ఒక్క తొన తిన్నా పనసకాయ మొత్తం తిన్నటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి భాగవతం లాంటి పద్యాల్లో, గ్రంథాల్లో ఒక పద్యాన్ని మనం క్షుణ్ణంగా చూచినా భాగవత జ్ఞానం అంతా కూడా సమగ్రంగా మనకు తెలియవస్తుంది. మరి ఎందుకు పద్యాలు ఎందుకు చెప్పారు అని అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది, రుచిభేదం ఉంది గనక ఎవరికి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పడం కోసం గ్రంథం పెరిగింది. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అనేటువంటి పరబ్రహ్మము, ఈ శ్రీమన్నారాయణుడు అనేది కూడా రెండవ స్థాయియే. దాన్ని దాటినటువంటి నామ రూప గుణ క్రియాదులు లేనిటువంటి అఖండ సచ్చిదానందాత్మక పరబ్రహ్మమును, దాన్ని మనం ఏదో ఒక పేరుతో పిలుస్తున్నాం. ఏదో ఒక పేరుతో పిలవాలి కనుక, పిలవకపోతే మనకు వ్యవహారం కష్టం కనుక శ్రీమన్నారాయణుడు అని అంటున్నాం. అంటే